హాయ్ హలో అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా చాలా క్రీమీగా ఉండే పరమాన్నము, దీనిని క్షీరాన్నము అంటారు, పాయసం అంటారు, రైస్ పాయసం అంటారు. మీ ఊర్లో దీన్ని ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని 1.5 లీటర్ల పాలని వేసుకోవాలి. పాలను వేసుకొని 2 పొంగులు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోగా వేరొక బర్నర్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి జీడిపప్పులను కూడా వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు పాలు కూడా 2 పొంగులైతే వచ్చేసాయి. ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ పాలపైన మీగడ తొరప కడుతుంది. ఆ మీగడ తొరపని తీసేసుకోవాలి. ఇలా ప్రతిసారి మీగడ తొరపని తీసేసుకోండి. అలా తీసుకోవడం వల్ల బెల్లం వేసేటప్పుడు పాయసం విరిగిపోకుండా మంచి స్మూత్గా క్రీమీగా అయితే వస్తుంది. ఇలా పాలను కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత దీనిలోకి నీట్గా వాష్ చేసుకున్న 1 కప్పు రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా రైస్ని ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 50% రైస్ ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు నీట్గా వాష్ చేసుకున్న సగ్గుబియ్యంను కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యంని కూడా వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా కంటిన్యూయస్గా దాన్ని తిప్పుతూనే ఉండాలి. అలా కలుపుతూ రైస్ని ఉడికించుకోవాలి. ఇలా రైస్ ఉడకడానికి ఒక 25 మినిట్స్ టైం పడుతుంది. 25 నిమిషాలు కూడా మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 25 మినిట్స్ తర్వాత రైస్ని చెక్ చేసుకుంటే ఎలాంటి పొలుకు లేకుండా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్నెస్ చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. 3/4 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లంని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసిన నెయ్యి కూడా ఉంటుంది కదా, ఆ నెయ్యిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్న పంచదార యాలకుల పొడిని కూడా ఒక 1/2 స్పూను వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని పక్కనుంచాలి. ఇలా 5 నిమిషాలు పక్కనుంచడం వల్ల రైస్కి తీపి అలాగే ఈ యాలకుల ఫ్లేవర్ అంతా బాగా పట్టి పాయసం రుచి మరింత ఎక్కువగా ఉంటుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత కాస్త చిక్కబడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. వేడివేడిగా పాయసం అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వ్ చేసేటప్పుడు 1 స్పూను నెయ్యి వేసి సర్వ్ చేయండి. అలా నెయ్యి వేయడం వల్ల బయటలో కూడా నెయ్యి ఫ్లేవర్ వస్తూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం. నేను చేసిన ఈ పాయసం రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.